నా పేరు మంజునాథ్ సార్. నేను చదువుకుందంతా పెద్దపల్లి, మంచిర్యాల, శ్రీరాంపూర్ కాలనీ, సింగరేణి ఏరియాలో చదువుకున్నాను సార్. అక్కడ డిగ్రీ ఓపెన్ యూనివర్సిటీ, అంబేద్కర్ యూనివర్సిటీలో చేశాను నేను. హైదరాబాద్ వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇంటర్ అయిపోయిన తర్వాత హైదరాబాద్ వచ్చాను. బీఎస్సీలో జాయిన్ అయిన తర్వాత నా సెకండ్ ఇయర్లో మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారు. చనిపోయిన తర్వాత కుటుంబ భారం పడింది నా మీద బాగా. వృత్తిరీత్యా నేను పురోహితుడిని, మాలో పూజలు అవి చేస్తూ ఉంటాను. కానీ నాకు చాలా ఇంట్రెస్ట్, నాటకాలన్నా కానీ యాక్టింగ్ అంటే చాలా ఇంట్రెస్ట్. ఎలాగైనా మనం సినిమాలోకి వెళ్ళిపోవాలి, సీరియల్లోకి వెళ్ళిపోవాలి, ఏదో చేయాలి అని ఒక తపన ఉండేది. సెకండ్ ఇయర్లో మా నాన్నకి ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత బాగా కుటుంబ భారం పడిపోయింది. మా ప్రొఫెషన్ నేను కంటిన్యూ చేశాను. కానీ ఎట్లాగైనా డిగ్రీ కంప్లీట్ చేయాలని ఓపెన్ యూనివర్సిటీలో, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ మంచిర్యాలలో బిఏ కంప్లీట్ చేశాను సార్ నేను. తర్వాత రాధికా ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ అని ఆర్టీసీ క్రాస్ రోడ్లో ఉండేది, అక్కడ కోర్స్ జాయిన్ అయ్యాను. బట్ ఏంటంటే అక్కడ ఎటువంటి యూజ్ లేదు నాకు. అక్కడ జాయిన్ అయ్యాను, అయిపోయింది. కానీ నాకున్న ఏదైతే తపన యాక్టింగ్ చేయాలి ఆ ఇది ఉందో అది ఫుల్ఫిల్ అవ్వాల. వాళ్ళు సినిమాలో అవకాశాలు ఇస్తాను అది ఇది అని చెప్పి జాయిన్ తీసుకున్నారు, కోర్స్ తీసుకున్నారు, ఫీజు అన్నీ అయినాయి. కానీ అక్కడ యూజ్ కాల. తర్వాత నేను యాక్టింగ్ కోసం ట్రై చేస్తూ ఉంటే సంభవామి యుగే యుగి అని ఒక సినిమా, ఆ సినిమాలో అనుకోకుండా ఛాన్స్ వచ్చింది సార్ నాకు. ఆ సినిమాలో పరిచయమైన సతీష్ అన్నయ్య అని, ఆ సతీష్ అన్నయ్యతోని ఆఫీస్లోకి వెళ్తూ ఉండేవాడిని. అనుకోకుండా ఒకరోజు నాటక రంగానికి సంబంధించిన కిరణ్ కుమార్ అనే అతను పరిచయం అయ్యాడు. నేను ఇట్లా సినిమాలకు వెళ్తుంటే ఆయనకి అనుకోకుండా ఒక నాటకంలో మేజర్ క్యారెక్టర్ నిస్సి అనే నాటకంలో శివ అనే క్యారెక్టర్ నక్సలైట్లకి కోవర్ట్గా ఆ క్యారెక్టర్ ఉంది, ఆయన చేయాలి, ఆయనకి వేరే షూటింగ్లు అవి ఉండడం వల్ల చేయలేకపోతున్నాడు. మేము ఇట్లనే పరిచయం అయితే మాటల సందర్భంలో చెప్పాడు, భయ్యా ఇట్లా నేను ఒక నాటకం చేస్తున్నాను కానీ దాంట్లో నాకు కుదరట్లేదు, ఎవరన్నా ఉన్నారా చేయడానికి అంటే. అనుకోకుండా నేను చెప్పాను, ఏదైనా మనకు కావాల్సింది యాక్టింగ్ చేయాలి, అది సినిమానా నాటకమా సీరియలా కాదు, చెయ్యాలి, ఎట్లాగైనా చెయ్యాలని చెప్పి నేనేం చేసా, సతీష్ అన్నయ్య నేను చేస్తాను, ఇది మరి నాటకం అంటున్నారు కదా నేను చేస్తానని చెప్పి అయితే సరే అన్నాడు. నెక్స్ట్ డే వచ్చి నన్ను కలువు, పలాంచోటి ఏజీ ఆఫీస్లో బజ్రప్ప గారు అని ఉంటారు, మాది అమృతవర్షిణి అసోసియేషన్ ఉంది, నేను వచ్చి కలువు అంటే సరే అని నేను నెక్స్ట్ డే చాలా ఎగ్జైట్గా ఉన్నాను. ఎట్లాగైనా సరే మనకి ఫస్ట్ అవకాశం, అందుట్లో మంచి క్యారెక్టర్ అంటున్నారు, నక్సలైట్ కోవర్ట్ గా డైలాగులు ఉంటాయి, బాగుంటుందని చెప్తున్నారు. అందుట్లో TV9 హర్షవర్ధన్ గారు ఉండేవాళ్ళు, ఆయన గారి పక్కన కోవర్ట్ గా ఉండాలి, మంచి క్యారెక్టర్ అన్నారు. సరే సరే అని నేను కూడా చాలా ఎగ్జైటింగ్ వెళ్ళేసరికి ఆ కిరణ్ అన్నయ్య నన్ను పరిచయం చేశాడు, ఇతను మంజునాథ్ అండి, నా క్యారెక్టర్ ఆయన చేస్తారంటే సరే అని చెప్పి నన్ను అప్పచెప్పి ఆయన వెళ్ళిపోయాడు. ఒక్కరోజు పోయింది, 2 రోజులు పోయింది, 3 రోజులు పోయింది, 4 రోజులు, వారం 10 రోజుల దాకా నన్ను చెక్ చేశారు సార్. యాక్చువల్గా నా క్యారెక్టర్ ఇదేం చెప్పలేదు, నీకు డైలాగులు ఉన్నాయని చెప్పలేదు, నాటకంలో ఏంటి అని చెప్పలేదు, నన్ను టెస్ట్ చేశారు. వీడు నాటకంలో నిలబడతా లేడా, వీడికి ఇంట్రెస్ట్ ఉందా లేదా. మా బజరప్ప గారు, మా గురువు గారు, ఆయన నాకు ఎంత నేర్పారు అనేది నేను చెప్పలేను, ఇంకా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. నిజం చెప్పాలి అంటే మా నాన్నగారి దగ్గర పుట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నాను, హైదరాబాద్ వచ్చిన తర్వాత 2 సంవత్సరాలు ఉన్నాను అంతే. కానీ మా గురుగారి దగ్గర 10 సంవత్సరాలు ఉన్నాను, ప్రతిరోజు కలుస్తూ కూడా. ఆయనతో నాకు అంత బాండింగ్ ఏర్పడిపోయింది. తండ్రి నాకు పితృ సమానుడు. నాకు అందుకని మా నాన్నకన్నా ఎక్కువ అనిపించింది కొన్ని సందర్భాల్లో, అంతగా కలిసిపోయాను నేను ఆయనతోని. అలాగా ఆయన నాకు చాలా నిసి నాటకంలో 10-15 రోజులు చెక్ చేసి, ఆ తర్వాత స్క్రిప్ట్ని ఫాలో అవ్వమని, తర్వాత ఎవరన్నా రాకపోతే డమ్మీ చదవమని, ఆ తర్వాత ఒక 15 days తర్వాత నీ క్యారెక్టర్ ఇది, నువ్వు ఇది క్యారెక్టర్ చేస్తున్నావు అని చెప్పి అప్పుడు నాకు చెప్పాడు ఆయన. సరే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అని చెప్పాను. ఆ నాటకం నిసి ఫస్ట్ నాటకం నాది. 2008లో నంది నాటకోత్సవాలు రాజమండ్రిలో పాల్గొన్నాను, నిసి నాటకం. ఆ తర్వాత మట్టివేళ్ళు ఆయన డైరెక్షన్లోనే దాదాపు 9 నాటికలు 5 నాటకాలు ఆయన డైరెక్షన్లోనే చేశాను సార్ నేను. నన్ను ఎలా మోల్డ్ చేశాడు అంటే, అసలు ఆయన దగ్గరికి ఎవరైనా వస్తే నేను ఆర్టిస్ట్ కాదు అన్నవాడిని కూడా ఆర్టిస్ట్ అని చెప్పుకునేలా చేశాడు సార్. అందరినీ గుర్తుపట్టేలా, అందరికి వీడు ఆర్టిస్టు, వీడు చేయగలడు అన్న ఒక భరోసా వాడికి కల్పించేలా నన్ను తీర్చిదిద్దాడు. నాకు బ్యాడ్ లక్ ఏంటంటే, నేను మర్చిపోయిన సంగతి ఏంటంటే, ఆయన అపస్మారక స్థితిలో ఉండి కూడా, బెడ్ మీద ఉండి కూడా నాటకం అని కలవరిస్తూ ఉండేవాడు. నాటకం ఏమైంది, నాటకం చేస్తున్నారా, పరిషత్తులకు పోతున్నారా, దాని గురించే మాట్లాడుతూ ఉండేవాడు. నా జీవితంలో దురదృష్టాలు 2. ఒకటి ఏంటంటే, మా నాన్నగారు 2003లో కాలం చేయడం, రెండోది ఏంటంటే 2018లో మా గురువు గారు కాలం చేయడం, 2018లో ఆయన కాలం చేయడం నాకు చాలా బాధ అనిపించింది. ఎందుకంటే ఆయన ఎప్పుడు కూడా ఒకటే మాట అనేవాడు, నువ్వు ఉన్నావు, నిలబడు,
నాకు ఫస్ట్లో నేను నాటక రంగంలో బాగా ఆనందపడింది ఏంటంటే, నాకు శైథిల్యం అనే నాటకం ఉంది. శైథిల్యం అనే నాటకంలో దాని హననం అని నాటిక చేశారు. ఆ నాటిక పరుచూరిలో వచ్చినప్పుడు ఫస్ట్ టైం నాకు ప్రైజ్ వచ్చింది ఆ పరిషత్లోనే. వెండి గ్లాస్ వచ్చింది. అక్కడి నుంచి తర్వాత కళ్ళం దిబ్బ, తర్వాత ఫస్ట్ బెస్ట్ యాక్టర్గా వచ్చింది మాతృక నాటికలో సృజన్ అనే క్యారెక్టర్కి. తీసుకెళ్ళి మా సార్కి చూపిస్తే ఎంత ఆనందపడ్డారంటే అసలు ప్రొడక్షన్ వచ్చినా కూడా అంత ఆనందపడేవాడు కాదు. మల్లాది గోపాలకృష్ణ గారితో ఆయన ఇద్దరు కలిసి మంజుకి బెస్ట్ యాక్టర్ వచ్చింది, నేను ఇన్ని రోజులు ఎదురు చూసింది ఇది, వాడికి ఇప్పుడు వచ్చింది, ఐఎమ్ సో హ్యాపీ. మామూలుగా మా సార్కి చిన్న హ్యాపీలో ఎక్కువ వేసేస్తాడు ఆయన. అంటే ఆయన కళ్ళల్లో ఒక గురువు ఒక శిష్యుడికి వచ్చిన బహుమతిని ఎలా ఎంజాయ్ చేస్తాడు, ఎలా తన్మయత్వం పొందుతాడు అనేది ఆయనలో చూశాను సార్. ఆ రోజు నేను అంత ఆనందం పొందాడు ఆయన, చాలా ఆనందపడ్డాడు. ఆ తర్వాత నా మీద ఆయనకు నమ్మకం కలిగింది, వీడు నా అసోసియేషన్ నడిపించగలడు. లేకపోతే నా అసోసియేషన్లో అన్ని నాకు అప్పచెప్పేవాడు సార్. ట్రైన్ టికెట్స్ కానీ, లేకపోతే రిహార్సల్స్లో కానీ, లేకపోతే ఎవరైనా రాకపోతే డమ్మీలు చేయడం కానీ, స్క్రిప్ట్లలో కానీ అన్నిట్లో ప్రతిదానికి మంజు అని పిలిచి, నిజంగా చెప్తున్నాను సార్, మా ఫాదర్ కంటే ఎక్కువగా ఆయనతో తిరిగాను నేను. మా ఫాదర్తో ఒక 2-3 సంవత్సరాలు అటు 2-3 సంవత్సరాలు ఇటే ఉన్నాను ఆయనతోని. ఆయనకన్నా ఎక్కువ బాండింగ్ ఏందో ఏర్పడిపోయింది నాకు పితృ సమానుడు చెప్పాలంటే ఆయన. ఆ తర్వాత ఆయన 2009లో ఎక్స్పైర్ అయిన తర్వాత సార్ నాకు అసోసియేషన్ సిరిమువ్వ కల్చరల్స్ అని, మేము అమృతవర్షిణి బాబురావు గారు ఉండేవారు, ఆయన తర్వాత మేము సిరిమువ్వ కల్చరల్స్ అని ఆల్రెడీ స్టార్ట్ చేసింది, దాన్ని మళ్ళీ రీఓపెన్ చేసి మట్టి వేళ్ళు అని నాటకం చేసింది. ఇప్పుడు గోపరాజు రమణ గారు, పెద్ద వాళ్ళందరూ, అప్పుడు గంధం గారు, వీళ్ళందరూ ఉండేవారు అన్నమాట. ఆర్పి గంధం గారు, అల్లు రమేష్ గారు, వీళ్ళందరూ ఉండేది సార్. రత్నబాబు గారు, వీళ్ళందరూ కలిసి సిరిమువ్వ కల్చరల్స్లో మట్టి వేలని నాటకం చేస్తాం. అది ఎక్కడికి వెళ్ళినా ప్రొడక్షన్ వచ్చేది. అక్కడి నుంచి మెల్లిగా సిరిమువ్వ కల్చరల్స్ అనే దాంట్లో చాలా లైఫ్ లైన్, మాతృక, చాలా నాటకం, కళ్ళం దిబ్బ, రేలుపూలు, ఇప్పటి వరకు నేను అన్ని అసోసియేషన్లు అన్ని కలిపి ఒక 28 నాటికలు, ఒక 12-13 నాటకాలు వేసి ఉంటాను సార్. అవార్డ్స్ అంటే నాకు బెస్ట్ యాక్టర్ వచ్చింది మాతృక, ఎవరెవరిని క్షమించాలి, రక్త సంబంధాలు నాటకంలో బెస్ట్ విలన్ గా తీసుకున్నాను. ఫస్ట్ టైం దాంట్లోనే తీసుకున్నాను, రక్త సంబంధాలు నాటకాలు. కొల్లా రాధాకృష్ణ గారి డైరెక్షన్ అది. ఆయన దాంట్లోనే ఫస్ట్ టైం బెస్ట్ విలన్ దాంట్లోనే తీసుకున్నాను. తెనాలిలో బెస్ట్ యాక్టర్ అదే నాటకంలో తీసుకున్నాను నేను. తర్వాత వచ్చేసేసి దారుణం నాటికలో బెస్ట్ విలన్ గా 4-5 సార్లు వరుసగా తీసుకున్నాను నేను. అది పరమాత్మని శివరాం గారు అది డైరెక్షన్ చేశారు. ఆఫ్టర్ మా గురువు గారు కాలం చేసిన తర్వాత ఈ అసోసియేషన్ పడిపోయే పరిస్థితికి వచ్చింది సార్. ఎందుకంటే డైరెక్టర్ లేరు. మా రైటర్ గారు రావితూతల ప్రేమ్ కిషోర్ గారు, ఆయన 10th బోర్డులో కమిషనర్గా చేసి అన్ఎక్స్పెక్టెడ్గా క్యాన్సర్ వచ్చి ఆయన ఎక్స్పైర్ అయ్యారు. సో ఒక అసోసియేషన్కి మెయిన్ పిల్లర్స్ డైరెక్టరు, రైటరు, వీళ్ళిద్దరూ లేరు సార్. సో ఆర్గనైజ్ కూడా నేను చూసుకున్న పెద్దవాళ్ళు వాళ్ళు ఉంటే నాకు అదో బలం, నాకు ధైర్యం ఉండేది. వాళ్ళు లేకపోతే సార్ చాలా ఇదైపోయింది నాకు. సరే, మా తోటి నటులందరి ప్రోత్సాహంతో మాకు, ఎందుకంటే అక్కడి నుంచి కంటిన్యూ అయిన కేకే రెడ్డి గారు కానీ, రామకృష్ణ గారు కానీ, తర్వాత ఉన్న వాళ్ళందరితో కూడా థింక్ అని ఒక నాటిక మొదలుపెట్టాను సార్. ఈ థింక్ నాటిక రాసేటప్పుడు నాకు ఉదయ్ భాగవతుల అని, ఇప్పుడు అన్నయ్య సీరియల్ సినిమాలు చేస్తూ ఉంటారు, ఎవరెవరిని క్షమించాలి నాటికలో ఆయన డైరెక్టర్, రైటర్ ఆయన. ఆ అన్నయ్య థింక్ నాటిక నేను చేసినప్పుడు రాసుకున్నప్పుడు అరే సబ్జెక్ట్ బాగుంది అని చెప్పి నాకు మంచి సూచనలు ఇచ్చి అన్నయ్య దాన్ని మంచిగా మోల్డ్ చేశాడు. నాకు ఎక్కడన్నా చిన్న పొరపాట్లు ఉన్న అన్నయ్య మొత్తం చెప్పి దాని ఒక మంచి ప్లేగా దాన్ని తీర్చిదిద్దడానికి నాకు చాలా సహకరించాడు అన్నయ్య. కాబట్టి నేను ఒక డైరెక్టర్గా సక్సెస్ అయ్యాను అంటే ఫస్ట్ టైం తెనాలిలో కలల కానాచి అని బుర్రా సాయిమాధవ్ గారు ఆర్గనైజ్ చేస్తున్నారు. ఆ నాటికలో ఫస్ట్ టైం నాది సెలెక్ట్ అయింది నాటిక. అక్కడి నుంచి మంజునాథ్ డైరెక్టర్ అనేది టోటల్ నాటక రంగానికి పరిచయం అయిపోయింది సార్ అక్కడ. సో ఆ నాటిక థింక్ నాటిక ఎక్కడికి వెళ్ళినా సరే ప్రొడక్షన్ ఫస్ట్ కానీ, సెకండ్ కానీ, థర్డ్ కానీ ప్రొడక్షన్ రావడం, నాకు బెస్ట్ డైరెక్టర్గా, బెస్ట్ రైటర్గా రావడం. మా దాంట్లో సతీష్ అని ఉన్నాడు, గోవర్ధన్ గారు, రామకృష్ణ గారు, వేణు గారు, శ్రీదేవి, వాణి గారు, అమృతవర్షిణి, లహరి, లేడీ ఆర్టిస్టులు 4-5, మాధవి గారు, వీళ్ళందరూ కూడా నాకు నా నాటిక నిలబడడానికి చాలా సహకరించారు. ప్రశాంత్, వీళ్ళందరూ కూడా ఏంటంటే ఇప్పుడైనా కానీ టీం వర్క్ అనేది ఎప్పుడు కనబడుతుంది సార్. ఈ టీం వర్క్ లేకపోతే ఎంత గొప్ప నాటికైనా సరే, ఎంత గొప్ప సినిమా అయినా సరే, ఎంత గొప్ప వర్క్ అయినా సరే ఫెయిల్ అయిపోతుంది. సో నా నాటిక ఏంటంటే నాకు మంచి టీం దొరికింది సార్. ఆ టీం నాకు చాలా హెల్ప్ చేసింది. ఇలా చాలామంది దాంట్లో నేను చాలామంది దాంట్లో చేశాను. కోట శంకర్రావు గారు దాంట్లో చేశాను, సుబ్బరాయ శర్మ గారు, తర్వాత రేవతి రామకృష్ణ గారు, వెంకట్ గోవాడ గారు,
ఇలా చాలా మంది వాళ్ళ దాంట్లో వాళ్ళందరి అసోసియేషన్లో బసవరాజ్ జయశంకర్ గారిని, ఆయన అక్కడ గుంటూరులో ఉంటారు, ఆయన అసోసియేషన్లో చేశాను. ఇలా చాలా మంది దాంట్లో చేసి మా గురుగారు నేర్పిన పాఠాలు వీళ్ళందరి దగ్గర చేసిన అనుభవాలతోని ఒక మంచి దర్శకుడిగా ప్రస్తుతానికైతే ఎటువంటి రిమార్క్ లేకుండా దర్శకుడిగా కొనసాగుతున్నాను సార్. సీరియల్స్ డైరెక్షన్ లేదు కానీ సీరియల్స్ చేశాను సార్. నేను 2-3 అన్ని సీరియల్స్లో పాసింగ్ క్లౌడ్స్ క్యారెక్టర్ చేశాను. చిన్న చిన్న సీరియల్స్లో వాటిలలో అంటే గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఏం చేయాలి. మొన్న కూడా రంగుల రాట్నం చేశాను. ఇవాళ రేపు 2 రోజుల్లో అది రిలీజ్ అవుతుంది. అంతే అంటే మనకు గుర్తింపు వచ్చే క్యారెక్టర్ ఎక్కడైనా మన సినిమా. మొన్న ఒక సినిమా చేశాను, నేను కీర్తన అని ఒక సినిమా చేశాను. దాంట్లో విలన్ రోల్ విజయ రంగరాజు గారికి కొడుకుగా ఈక్వల్ టు విలన్, అంటే మెయిన్ విలన్ కానీ మంచి క్యారెక్టర్ చేశాను. కాకపోతే సినిమా కొంచెం మంచి పబ్లిక్ టాక్ ఉంచి ఉంటే నాకు కూడా మంచి ఇంకో రేంజ్లో ఇంకా అవకాశాలు వచ్చేవి. ఇది చెయ్యాలని ఏం లేదు సార్. ఇప్పుడు ఒక నటుడుగా ఏంటంటే ఒక పాత్రలో నీళ్లు పోసినప్పుడు ఆ నీళ్లు ఆ పాత్ర స్వభావాన్ని కలిగి ఉంటాయి సార్. మీరు కుండలో పోస్తే ఆ ఆకారం ఉంటుంది, గిన్నెలో పోస్తే ఆ ఆకారం ఉంటుంది. కాబట్టి ఒక ఆర్టిస్ట్గా ఎలా ఉండాలంటే ఏ క్యారెక్టర్ ఇస్తే దానికి మోల్డ్ అయిపోయి ఉండాలి. అది నా గురుగారు నాకు చెప్పిన మాట. అందుట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే, నువ్వు కష్టపడు, శ్రమించు, సిన్సియర్గా వర్క్ చేయి, చేసే పని పట్ల శ్రద్ధ పెట్టు, ఫలితాన్ని ఆలోచించవు, అదే నీకు ఖచ్చితంగా ఫలితాన్ని తీసుకొస్తుంది. ఇవాళ రాలేదు రేపు వస్తుంది, రేపు రాలేదు ఎల్లుండి వస్తుంది. దాని గురించి నువ్వు వెనకాడకని ఆయన వాడు ఇప్పటికీ అదేనా. ఎందుకంటే మేము ఎక్కడైనా పరిషత్తులకు వెళ్ళామనుకోండి, పోటీలకు వెళ్ళామనుకోండి, ప్లే వేసేసాం వస్తాం, రిజల్ట్ వస్తే మంచిగా వస్తుంది, అవార్డులు వస్తే వస్తాయి, లేదంటే లేదు, నెక్స్ట్ దానికి మూవ్ అయిపోతాం, అక్కడే ఆగిపోం. అదే నాకు నా గురుగారు చెప్పింది. ఆయన చెప్పిన ఇంకో మాట ఏంటంటే, నాటకం ఒకడి కోసం చేయకూడదు, ఒకడి కోసం ఆగకూడదు. ఆ మాట నాకు ఎప్పటికీ మిగిలిపోతుంది సార్. అందుకని నాటకం అంటే నాకు చాలా ఇష్టం. ఆయన పరిచయం తర్వాత ఎందుకంటే నాటక రంగంలో నిజానికి ఒక పైసా రాదు సార్. నాటక రంగంలో చాలా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉన్నారు, ఫైనాన్షియల్గా ఆర్గనైజ్ చేస్తూ నాటకంలో చేస్తూ కూడా జాబ్లో రీత్యా కానీ లేకపోతే వాళ్ళ ప్రొఫెషనల్స్లో కూడా ఇబ్బంది పడుతున్న వాళ్ళు. కానీ నాకు కూడా నేను ప్రొఫెషనల్ ఇబ్బంది పడ్డా. నాటకం ఎందుకంటే ఇష్టం అంటే, మా గురుగారు పెరాలసిస్ అండి. ఆయన గచ్చిబౌలి టెలికాం నగర్లో ఉంటారు. టెలికాం నగర్ లోపల ఒక 2 కిలోమీటర్ లోపలికి ఉంటుంది సార్. 2 కిలోమీటర్ లోపల నుంచి బయటికి మెయిన్ రోడ్కి వచ్చి అక్కడి నుంచి మెహదీపట్నం నుంచి ఇక్కడ మన బిఎస్ఎన్ఎల్ ఆఫీస్ 2 బస్సులు మారి, లేదా ఒక బస్సు అయినా సరే మారి ఇక్కడ లోపలికి మళ్ళీ ఏజీ ఆఫీస్ లోపల సార్ మేము రిహార్సల్స్ చేసేది మా గురుగారు ఉన్నప్పుడు. అక్కడికి లోపలికి ఒక 1/2 కిలోమీటర్ పెరాలసిస్ కుంటూ నడుచుకుంటూ వచ్చేవారు. అరే, ఒక కాళ్ళు చేయి బాగా లేనివాడే అంత కష్టపడి ముసలాయన అవసరం లేదు, ఆయనకి పెన్షన్ వస్తుంది, హాయిగా ఉండొచ్చు. కానీ ఒక తపన అంతతో చేస్తుంటే కాళ్ళు చేతి బాగుండి మనం చేయకపోవడం ఏంటని ఆయన ఇన్స్పిరేషన్తో నేను నాటక రంగంలో కొనసాగుతున్నాను. మా ఫాదరు మాకు 19 ఇయర్స్ అన్నప్పుడే ఎక్స్పైర్ అయ్యారు సార్. నా డిగ్రీ సెకండ్ ఇయర్లో చెప్పాను కదా, మా నాన్నగారు ఎక్స్పైర్. కానీ మా నాన్న బేసిక్గా హీఈస్ ఎ రైటర్ సార్. కర్ణాటకలో ఆయన శివాజీ గణేషన్, రాజ్ కుమార్ లాంటి వాళ్ళ దగ్గర తమిళ్ టు కన్నడ ట్రాన్స్ఫార్మ్ చేస్తూ ఉంటారు కదా, లాంగ్వేజ్ మార్చి డైలాగులు రాస్తుంటారు. సో అంటే మా అమ్మ వాళ్ళు చెప్పేది, ఆయనకి ఏంటంటే మాట పట్టింపు బాగా సార్. ఆ మాట పట్టింపుతో అక్కడి నుంచి ఆంధ్రాకి వచ్చేసేసి అక్కడి నుంచి లైఫ్ లీడ్ చేసి చాలా కష్టాలు, అప్ అండ్ డౌన్స్ అవన్నీ పడ్డాం. మీ నాన్నకున్న ఏదైతే ఇది ఉంది, మా నాన్న యాక్టింగ్ చేసేవాడు కాదు, నేను యాక్టింగ్ డైరెక్షన్ అవి 2 చేస్తున్నాను. నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏంటి సార్? నాటకం సార్. నా అసోసియేషన్, నా గురుగారి కోసం నేను నాటకం చేస్తున్నాను సార్. ఇప్పుడు మేము మొన్న చేసాం, దివాకర్ బాబు గారిని, ఆయన మాడభూచి దివాకర్ బాబు గారు, ఆయన ప్లేలో ఆయన రాసిన ఒక ప్లే చేశాను, మాట్లాడుకుందామని. అది మంచి సబ్జెక్టు. కాకపోతే ఇప్పుడు జనాలు ఏంటంటే చూసే దృష్టిని బట్టి ఉంటుంది సార్. అది మంచి సబ్జెక్ట్, అది చేశాను. భూతకాలం అని ఆయన రాసిన దాంట్లోనే వెంకట గోవాడ గారిది, అది భూతకాలం అని, దాంట్లో కూడా మంచి క్యారెక్టర్ చేస్తున్నాను. ఈ 2 నాటకాలు ప్రశ్న చేస్తాను నా ఓన్ ప్రొడక్షన్లో. నేను ఇప్పటివరకు సార్ మా గురుగారు ఎక్స్పైర్ అయిన తర్వాత 7-8 నాటకాలకు డైరెక్షన్ చేశాను సార్. అసురదేవభవ, థింక్, హక్కు, కొరడ, అమృత గరళం, జనని మాతృభూమి. మొన్న ఏజీ ఆఫీస్ వాళ్ళకు కూడా ఒక నాటిక చేశాను, నేరం ఎవరిది, మాట్లాడుకుందాం. ఇలా దాదాపు 7-8 నాటికలు చేశాను సార్. బయట వాళ్ళ దాంట్లో కూడా యాక్టింగ్ చేశాను నేను. ఇలా ఏంటంటే ఎక్కడ స్కోప్ ఉంటే అక్కడ చేసుకుంటూ వెళ్తున్నాను వీలైనంత వరకు. లైఫ్ ఎలా నాటక రంగం గురించి సార్, ఒకటి ఏంటంటే ఏదైనా నేర్చుకోవాలి అంటే నాటక రంగంలో ఉండాలి సార్. ఏదైనా సాధించాలంటే దీన్ని వదిలిపెట్టి అక్కడ కొన్ని రోజులు వెళ్ళాలి సార్. ఇది అందరికీ తెలుసు. ఇదంటే కొంతమంది ఒప్పుకుంటారు, కొంతమంది ఒప్పుకోరు సార్, అంతే. ఎందుకంటే నేను మా గురుగారు ఉన్నప్పుడు కానీ, గురుగారు పోయిన తర్వాత కానీ, రీసెంట్ 2-3 ఇయర్స్ నుంచి నాకు చాలా అవకాశాలు వచ్చాయి సార్, సీరియల్స్లో కానీ సినిమాల్లో కానీ. సుహాస్ గారని మీకు తెలిసే ఉంటుంది,
కలర్ ఫోటో సుహాస్ గారిది. ఆయన దాంట్లో నేను ఆడిషన్లో సెలెక్ట్ అయ్యాను. వారం రోజులు నాకు షూటింగ్ చెప్పారు వాళ్ళు. వారం రోజులు షూటింగ్ చెప్పినప్పుడు అనుకోకుండా మధ్య రోజు 23rd రవీంద్ర భారతిలో బిఎన్ రెడ్డి గారిది సురవరం ప్రతాప్ రెడ్డి నాటిక పడింది. ఆ నాటిక పడ్డప్పుడు వాళ్ళు అన్నారు, సార్ నాకు ఒక్కరోజు ఆఫ్టర్నూన్ నుంచి వదిలేయండి, నన్ను మార్నింగ్ అంతా షూటింగ్ ఉంటాను, ఆఫ్టర్నూన్ ఏంటి వాళ్ళు అన్నారు, సార్ 7 రోజులు సార్, ఒక్కరోజు ఎలా వదిలేస్తాం, అందరూ కాస్టింగ్ క్రూ ఉంటారు, మిమ్మల్ని ఒక్కరు వదలడం కష్టం సార్, మిమ్మల్ని ఏమనుకోకండి, మీకు కావాలంటే చెప్పండి, మీరు వేరే వాళ్ళు మేము చూసుకుంటాం, మీరు ఏమనుకోకండి అన్న. అదే డైరెక్టర్ గారిని అడిగితే ఆయన అన్నాడు, లేదు మంచి అంటే నిజంగా చెప్పాలంటే దాంట్లో మంచి క్యారెక్టర్ నాది కూడా, సూత్రధాడు క్యారెక్టర్. ఆయన అన్నాడు, మంజు ఈ టైంలో నాకు కష్టం ఇది అన్నాడు. నాటకం కోసం సినిమాలు అవకాశం వదిలేశానండి. అలా చాలా వదిలేశాను సార్, సీరియల్ కానీ సినిమాలు కానీ. కరెక్ట్గా మా నాటక రంగం వాళ్ళకున్న ఇదేంటంటే, కరెక్ట్ నాటకం పడ్డ ప్రోగ్రామ్ ఒప్పుకున్న రోజు ఏదో ఒక సీరియల్లో కానీ సినిమాల్లో కానీ వెబ్ సిరీస్లో దేంట్లో ఒక దాంట్లోనూ ఖచ్చితంగా సార్ మీకు వాళ్ళ షూట్ ఉంది వస్తారా అని అడుగుతారు. మిగతా ఖాళీగా ఉన్నప్పుడు ఆ ఇది రాదు, ఆ ఆఫరు రాదు. కరెక్ట్గా ప్రోగ్రామ్ ఉన్నప్పుడే సార్ వస్తారా మీరు, మీకు క్యారెక్టర్ ఉంది అని అంటారు. మేము ప్రోగ్రామ్ ఇది ముందే ఒప్పుకుంటాం. కమిట్మెంట్ నాటకంలో ఖచ్చితంగా కావాల్సింది ఏంటంటే కమిట్మెంట్, సిన్సియారిటీ. అంటే నాకు సీరియల్ చేయాలని ఉంది సార్, సీరియల్ కానీ ఏదైనా చేయాలని ఉంది. కానీ ప్రస్తుతానికి నా స్తోమత ఏంటి అంటే, నా ఇదేంటంటే యాక్టింగ్ చేయాలి. నాకంటూ ఒక గుర్తింపు తెచ్చుకోవాలి. నాకు ఒక మాట బాగా గుర్తుండిపోయింది సార్. అలా గుర్తింపు నాటక రంగంలో వచ్చింది సార్. ఒక స్టెప్ ముందుకు వెళ్ళాలి కదా. ఎప్పుడు ఒక మనిషి ఇంకో మెట్టు మీద ఏముందని తెలుసుకోవడంలో ప్రయత్నం లేదు కదా సార్. నేను సినిమాలో కూడా సార్ అవకాశం కోసం చాలా ప్రయత్నించినప్పుడు, ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు కానీ ఆఫీసులకు వెళ్ళినప్పుడు చాలా మంది అడిగిన విషయం ఏంటంటే, నువ్వు ఇంతకుముందు ఎక్కడైనా చేసావా సార్? ఎవ్వరు ఏ అవకాశం ఇవ్వకపోతే ఎవడైనా ఎక్కడ చేస్తారు సార్? ప్రతి ఒక్కరికి ఈ విషయం అర్థం కాదు. ఇంతకుముందు ఎక్కడైనా చేసావు, ఇదే ప్రశ్న ప్రతి ఒక్కళ్ళు. ఎవడైనా ఎక్కడైనా చేస్తే కదా, ఎవడైనా అవకాశం ఇస్తే కదా సార్, ఎవడైనా అక్కడ అవకాశం ఇస్తే కదా తర్వాత సార్ మేము పలానా చోట చేసాం. ఇప్పుడు నాటకాలు నేను 10 నాటకాలు చేశానని చెప్తాను, 29 నాటకాలు చేశానని చెప్తాను. చెప్పగానే ఓ డ్రామా ఆర్టిస్టా, సరేలేండి అంటారు. సీరియల్లో సినిమాలో మేము చేస్తే అవకాశం ఇవ్వాలిగా మాకు. సినిమా అవకాశం తెలియను. గుర్తింపు పొందిన వాడు అంటే నేను సార్ నాటకంలో ప్రతి ఒక్కరు గుర్తింపు పొందిన వాళ్ళే సార్. ఇప్పుడు రీసెంట్గా మేము అక్కిని చేసినప్పుడు తనికెళ్ళ భరణి గారి దగ్గర నుంచి తీసుకున్నాం. మేము అక్కడ తెనాలిలో చేసినప్పుడు బుర్రా సాయిమాధవ్ గారి దగ్గర నుంచి ప్రశంసా జ్ఞాపిక తీసుకున్నాం, అది ప్రదర్శన జ్ఞాపిక తీసుకున్నాం బుర్రా సాయిమాధవ్ గారి దగ్గర నుంచి. రమణాచారి గారి దగ్గర, కేవి రమణాచారి గారు రిటైర్డ్. నాకు చెప్తున్నా కదా సార్, ఏదో చెయ్యాలి. నాకు చిన్నప్పటి నుంచి ఒకటి ఉండిపోయింది సార్, నేను పేదవాడిగా పుట్టడం, గుర్తింపు లేకుండా పుట్టడం నా తప్పేమో, కానీ నేను గుర్తింపు లేకుండా చస్తే మాత్రం అది ఖచ్చితంగా నా తప్పే అవుతుంది సార్. గుర్తింపు లేకుండా మంజునాథ్ పలానా వాడు పోయాడు అంటే సందులో ఉంటాడులే, ఎవడో పోయాడులే అనుకోకూడదు. అరే మంజునాథ్ పోయాడా, మాకు తెలిసే, మా అందరికి తెలిసే అనుకోలే. కనీసం ఒక 100 మంది అయినా నన్ను తలుచుకొని పోయాడులే అయ్యో అనుకుంటే అది మంచి వ్యక్తి విషయం పక్కన. నాకంటే ఒక గుర్తింపు ఉండాలి సార్, గుర్తింపు ఉండాలి. ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీలు కానీ ఎవరైనా లీడర్లు కానీ ఒక నాయకుడు కానీ చనిపోతే ఏ విధంగా అయితే అనుకుంటారో, అలా నన్ను నాకు గుర్తింపు రావాలంటే ఈ మార్గాన్ని నేను ఎంచుకున్నాను చెప్పాలంటే. ఫ్యూచర్లో అంటే నాకు డైరెక్షన్ ఎక్కువ ఇంట్రెస్ట్గా ఉంది సార్. నాకు నిజంగా చెప్పాలి అంటే ఒక మంచి స్టోరీ దొరికి మంచి డైరెక్షనే చేయాలని సార్ నాకు ఎక్కువగా. నేను ఒక షార్ట్ ఫిల్మ్ కూడా తీశాను, మిస్టర్ ఈఎంఐ రావు అని. నిట్టల శ్రీరామూర్తి గారు, టార్జాన్ అని ఇప్పుడు సినిమాలో ఉంటారు, పెద్దగా పొడుగ్గా ఉంటారు టార్జాన్ గారు అని, ఆయన, నిఖిల్ అని ముగ్గురిని పెట్టేసేసి ఒక షార్ట్ ఫిల్మ్ తీశాను, మిస్టర్ ఈఎంఐ రావు అంటే. అంటే రెగ్యులర్గా ఉండే సామాన్య మానవుడు ఈఎంఐ మీద ఎలా ఆధారపడతాడు, వాడు సబ్జెక్ట్ ఈఎంఐ మీద ఎలా ఆధారపడతాడు, వాడు ఏం చేసినా అప్పు చేసినా ఈఎంఐయే, ఏం కొనాలన్నా ఈఎంఐయే, ఏం చెయ్యాలన్నా ఈఎంఐయే. దాని మీద చిన్న ఒక 10-18 నిమిషాలు షార్ట్ ఫిల్మ్ తీశాను. అట్లా నాకేంటి డైరెక్షన్ మీద కొంచెం బాగా ఇంట్రెస్ట్ ఉంది, డైరెక్షన్ చేయాలి. డాడీ కానీ మదర్ కానీ మీకు సపోర్ట్ చేసేవాళ్ళు? డాడీ నాకు 19 ఇయర్స్. నేను నాటక రంగానికి రాకముందే నాన్నగారు, నా డిగ్రీ సెకండ్ ఇయర్ అప్పుడే నాన్నగారు కాలం చేశారు. మాకు చిన్నప్పటి నుంచి కూడా బాగా సపోర్ట్ చేసి, మాకు అంటే మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా వాళ్ళందరూ కూడా మేము వీడిని ఉంచుకుంటాం, వాడిని ఉంచుకుంటాం, మా దగ్గర ఉంచుకుంటాం అని మా వాళ్ళందరూ పాపం మాకు సపోర్టివ్గా నిలిచారు. కానీ మా అమ్మ మాత్రం ధైర్యంగా నా పిల్లల్ని నా దగ్గరే ఉంచుకుంటాను, నా పిల్లలు నాతోనే ఉండాలి, వాళ్ళని ఎక్కడికి పంపించాను, నాకు వాళ్ళు తప్ప వేరే ఎవరు లేరు అంటే. మా ఇద్దరు సిస్టర్స్ వాళ్ళిద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి. తర్వాత మా అమ్మకి మేమేగా ఉండాల్సింది. మా అమ్మ అంది ఇంకా. మా అమ్మ ధైర్యం, నిజంగా చెప్పాలంటే మా అమ్మగారి మొండి ధైర్యం కానీ ఏదైనా ధైర్యం, దాన్ని తన ముందుకు వెళ్ళాలి, ఇలాగైనా నేను నిలబడాలి, నా పిల్లలతో నేను నిలబడాలి, నా పిల్లలతో నేను ఉండాలి,
వాళ్ళని అందరూ కూడా వేలెత్తి చూపకుండా అందరూ కూడా మెచ్చుకునే స్థాయిలో ఉంచాలి. మా అమ్మకి చాలా చిన్నప్పటి నుంచి కష్టపడింది. ఆ కష్టం మిమ్మల్ని ఈ ఈ స్థాయిలో ఉంచింది సార్. ఎందుకంటే చెప్పాలంటే నేను నాటకాలు చేస్తానంటే ఇన్స్టిట్యూట్కి డబ్బులు కట్టింది. నేను నాటక రంగంలో చేరతానంటే పోయిరాని ఎంకరేజ్ చేసింది మా అమ్మని. ఆ తర్వాత నాకు మా సిస్టర్స్ కానీ మా బ్రదర్ హరి కానీ అందరూ. తర్వాత నాకు మ్యారేజ్ అయిన తర్వాత నా వైఫ్, నాకు 2 పిల్లలు ఉన్నారు. పిల్లలు కొంచెం ఫిజికలీ అండ్ మెంటల్లీ ఇదే ఉన్నా కానీ, డిజబిలిటీ ఉన్నా కానీ నా భార్య ఇంట్లో ఉండే ఇదే ఉంది కానీ నా భార్య నన్ను కొంచెం సపోర్ట్ చేస్తా పంపిస్తుంది. సో నా లైఫ్లో థ్యాంక్స్ చెప్పుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫ్యామిలీ అండ్ మెయిన్లీ నా వైఫ్కి. ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూ నేను బయటికి వెళ్ళినా కానీ వాళ్ళని మేనేజ్ చేస్తుంది కాబట్టి ఈరోజు నేను నాటక రంగంలోనైనా ఒక సినిమా చేసినా ఏం చేసినా ఏమైనా ముందుకు వెళ్తున్నానంటే నా ఫ్యామిలీ సపోర్ట్ సార్. ఇంట్లో నా ఫ్యామిలీ, మా అక్క వాళ్ళు కూడా ఎప్పుడైనా నాకు ఇబ్బంది ఉంటే మా అక్క వాళ్ళ పిల్లలు, మా మేనకోడలు కానీ మా మేనళ్ళు కానీ అందరూ కూడా వచ్చి మా ఇంట్లో నాకు సపోర్ట్గా ఉంటారు సార్. మా బావులు అందరూ కూడా ఎవ్రీవన్ సపోర్టెడ్ మీ సార్. నిజంగా చెప్పాలి అంటే వాళ్ళ సపోర్ట్ లేకపోతే కొంచెం ఇది కష్టమే. నాటక రంగంలో కూడా నాకు ఉదయ్ భాగవతులు అన్నయ్య, రామకోటేశ్వరరావు గారు, బిఎన్ రెడ్డి గారు, వెంకట గోవాడ గారు ఇట్లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు. ముఖ్యంగా చెప్పాలంటే నా టీం సార్. నా టీం. నేను నిజంగా చెప్పాలి అంటే వీడు చిన్నవాడు, వీడు చెప్తే ఏంది అని అనుకోకుండా నేను చెప్పింది ఏం చెప్పినా సరే దాన్ని పాపం వాళ్ళు అగ్రి చేసి నాకు బాగా సపోర్ట్ చేశారు. సో నా టీం గోవర్ధన్ గారు, సతీష్, శ్రీదేవి, వేణు గారు, రామకృష్ణ గారు, ప్రశాంత్, అమృతవర్షి, లహరి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నారు సార్. వాణి గారు, శ్రీవాణి గారు. నా థింక్ నాటికి సక్సెస్ అవ్వడానికి మెయిన్ కళల కానాచిలో సెలెక్ట్ అవ్వడానికి వాణి గారు, ఆవిడ కూడా. ఎందుకంటే వీళ్ళందరూ సార్, వీళ్ళందరూ కూడా నన్ను కూడా ఒక వాల్ లాగా నాకు చేతులు అడ్డుకట్టు వేసి నన్ను నిలబెట్టారు సార్. వీళ్ళందరూ కూడా వాళ్ళ చేతులు అడ్డుపెట్టి నన్ను నిలబెట్టారు. డైరెక్టర్గా నన్ను నిలబెట్టారు. ఒక రైటర్గా, ఒక డైరెక్టర్గా నన్ను నిలబెట్టిందంటే నా టీం సార్. రేపు అక్కినేని నాటక పరిషత్తులో మా హక్కు నాటిక ఉంది సార్. హక్కు నాటిక ఉంది. దాన్ని నేను డైరెక్షన్ చేశాను. అడారి సోమశేఖర్ అని అనకాపల్లిలో ఉంటాడు అతను. ఆయన రాసినది. దాంట్లో ఏంటంటే ఇప్పుడున్న వ్యవస్థలో ఆస్తుల కోసం స్త్రీ హక్కు ఇచ్చారు. గవర్నమెంట్ ఆస్తిలో ఆడవాళ్ళకి స్త్రీ హక్కు అని ఇచ్చారు. అంటే ఆడవాళ్ళు పెళ్లిలో కట్నాలు, కానుకలు అన్నీ తీసుకోండి. దానికోసం తల్లిదండ్రులు అప్పులు చేస్తారు, అన్నదమ్ములు అప్పులు చేస్తారు. అవన్నీ కూడా ఆలోచించకుండా ఒక 10 సంవత్సరాల తర్వాత, 15 సంవత్సరాల తర్వాత పిత్రార్జితపు ఆస్తి ఏదైతే ఉంటుందో దాని మీద కూడా ఆడపిల్ల వాటా కావాలని అంటే 1 ఎకరం ఉందో 2 ఎకరం సరే 15 ఎకరాలు ఉన్నాయని అది వదిలిపెడదాం. కానీ 1 ఎకరము, 2 ఎకరాలు, 3 ఎకరాలు, ఎంత ఎకరాలు ఉన్నా సరే దాంట్లో కూడా వాటా కావాలని ఆడపిల్ల వస్తే మరి వీటి అప్పుల గురించి పట్టించుకోకుండా, తల్లిదండ్రులను చూసుకోవడంలో కూడా పట్టించుకోకుండా ఆస్తి మాత్రమే కావాలని అంటే అప్పుడు అన్నదమ్ముల పరిస్థితి ఏంటి? నిజానికి మీరు పెద్ద మంచి డైరెక్టర్ కావాలి, ఒక మంచి సీరియల్స్ థ్యాంక్ యూ సార్. మీ అమూల్యమైన థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు సహకరించిన రంగస్థల ప్రముఖులకు, గురువులకు మరియు నేను ఎదగడానికి నాతో పాటు నడిచిన నా టీం మెంబర్స్, నాతో పాటు నా దర్శకత్వంలో నటించిన నటీనటులు అందరికీ, నాకు మ్యూజిక్ చేసే నాగరాజన్నయ్య, సెట్స్ లైటింగ్ వేసే ఉమాశంకరన్నయ్య, గోవర్ధన్నయ్య, వీళ్ళందరికీ కూడా నేను ఎప్పటికీ థ్యాంక్స్ చెప్పుకుంటూనే ఉంటాను, రుణపడి ఉంటాను. వీళ్ళందరూ లేకపోతే నా ప్రయాణం ముందుకు సాగేది కాదు. అలాగే పెద్దలందరూ కూడా నాకు సహకరించి వాళ్ళందరికీ కూడా వాళ్ళు మంచి సజెషన్స్ ఇచ్చి నన్ను ముందుకు నడిపించారు. కాబట్టి వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.